క్యూర్ పరిధిలోని క్యూర్ పరిధిలోని ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసిందనమాట. క్యూర్ పరిధిలో అఫోర్డబుల్ ఫ్లాట్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఐజి, ఎంఐజి ఫ్లాట్లు నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దిగువ మధ్యతరగతి కోసం 1,00,000 ఫ్లాట్లు నిర్మించనుండగా పైలట్ ప్రాజెక్ట్ కింద 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు అనుమతి అయితే ఇచ్చారనమాట. ఎల్ఐజి ఫ్లాట్లకు భూమి యూడిఎస్ 5,00,000 సబ్సిడీ ఇవ్వనున్నారు. హౌసింగ్ బోర్డు దిల్ రాజీవ్ స్వగృహ ప్రభుత్వ భూముల్లో ఫ్లాట్ల నిర్మాణం చేపట్టనున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 5,00,000 సబ్సిడీ ఇచ్చి ఈ ఫ్లాట్ల నిర్మాణం చేసి ప్రజలకు సంబంధించి ఫ్లాట్లు అయితే 1,00,000 ఫ్లాట్లు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇవైతే ఇవ్వడానికైతే ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉందన్నమాట. ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగాన. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని